మెట్రోపాలిటన్ సిటీలో రోజు రోజుకి డ్రగ్స్ వాడకం పెరిగిపోతోంది. రేవ్ పార్టీలంటూ నిత్యం యువత మత్తులో జోగుతున్నారు. యువతీ యువకులంతా ఒక చోట చేరి మందుతో పాటుగా చిందులేయడమే కాకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలతో మత్తురాయుళ్లు మకాం మార్చారు. ఇతర నగరాలకు వెళ్లి మరీ ఎంజాయ్ చేసి వస్తున్నారు. డ్రగ్స్ కనిపిస్తే కనికరించేదే లేదంటూ ఖాకీలు మాత్రం తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రేవ్ పార్టీలు, డ్రగ్స్ పేరే వినిపిస్తోంది. గతంలో ఇలాంటి పార్టీలు హైదరాబాదులో జరిగేవి. కొన్ని రోజులుగా డ్రగ్ పెడ్లర్లపై పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో హైదరాబాదును వదిలి ఇతర నగరాలకు వెళ్లి పార్టీలు చేసుకుంటున్నారు బడాబాబులు. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది. ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ. అందరు ఫోన్లు చేస్తున్నారు, మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. ఆరు నెలలుగా సిటీలో ఎలాంటి డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు జరగడం లేదు. హైదరాబాద్ సిటీతో పాటు ఔట్స్కట్స్లోని ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటూ కొందరు ప్రముఖులు పట్టుబడటంతో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో హైదరాబాదులో పార్టీ చేసుకోవాలంటేనే భయం మొదలైంది. గతేడాది బంజారాహిల్స్లో పుడ్డింగ్ అండ్ మిల్క్ పబ్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పెద్ద ఎత్తున యువత పట్టుబడ్డారు. ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్ కన్స్యూమర్స్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అలాగే మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్ పార్టీ చేసుకుంటుండగా పోలీసులు రైడ్ చేసి పెడ్లర్స్ ని అరెస్ట్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా సిటీ అవుట్స్కట్స్ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో కొందరు యువకులు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికారు. రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలపై 6 నెలలుగా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగర శివారు ప్రాంతాలైన చేవెళ్ల, మొయినాబాద్, శామీర్పేట్, ఇబ్రహీంపట్నం లాంటి ఏరియాల్లో ఉన్న ఫామ్ హౌస్లపై నిఘా పెంచారు. ఎవరైనా పార్టీలు చేసుకుంటే అందులో లిక్కర్ యూజ్ చేస్తే తప్పకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి టెంపరరీ లిక్కర్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీలు జరిగే సమయంలో సడన్ గా రైడ్స్ చేసి డ్రగ్స్ వాడుతున్నారో లేదో చెక్ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ తీసుకోవాలంటేనే యువత వణికిపోతున్నారు. హైదరాబాద్ పోలీసుల చర్యలతో హడలెత్తిపోయిన మత్తురాయుళ్లు బెంగళూరుతో పాటు ఇతర నగరాలకు వెళ్లి పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీని హోస్ట్ చేసింది తెలుగు వ్యక్తే అని పోలీసులు తేల్చారు. అంతేకాకుండా పార్టీలో ఉన్నవారిలో ఎక్కువగా హైదరాబాద్, ఏపీకి చెందినవారే ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై చేస్తున్న ప్రధాన పెడ్లర్స్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై చైన్ కట్ చేశామని చెబుతున్నారు. పీడీ యాక్టులు పెట్టడం నుంచి కోర్టుల్లో శిక్ష పడే వరకు దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారు. హైదరాబాదులోని బడాబాబులు, సినీ తారలు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నా, హోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయడమే ధ్యేయంగా చెబుతున్నారు. యువత కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య బెంగళూరు జరిగినటువంటి రేవు పార్టీల కలకలం అది చివరికి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే కొంతమంది సినిమా యాక్టర్లు అంటే మహిళా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సినిమా యాక్టర్ల పైన ప్రజల్లో ఒక క్రేజీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇది పబ్లిసిటీకి ఉపయోగపడమని చేస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అనేది ఒక ఇల్లీగల్, అది
అది అట్లాంటి ఇల్లీగల్గా జరగడం మంచిది కాదు. కానీ దాన్ని నడిపించేది ఎవరు? పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు, రాజకీయ ప్రముఖులు, వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు దానికి ఎన్ని ఏర్పాటు చేస్తుంటే వీడిపై పాల్గొంటున్నారు. కానీ పాల్గొన్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని టెస్టులు చేయడం, ఫోటోలు చేపడం, వాళ్ళకి నేను ఎనలేదో చెప్తాడు వాళ్ళకి బలవంతంగా చేస్తుంటే అసలు ఇదే సీరియస్నెస్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, అవి కదా మీరు కంట్రోల్ చేయాల్సింది. దాన్ని కంట్రోల్ చేయకుండా దీన్ని పాల్గొనడం పైన పెద్ద హడావుడి చేస్తామంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే అసవాళ్ళని తప్పించి, కుటుంబ కుదుట్లో ఉంటే అశ్రమం గాయాలు అన్నట్టుగా అసవాళ్ళని తప్పించి మిగతా వీళ్ళందరినీ సెలబ్రేషన్ మందరం పెట్టి మొత్తం కంప్లీట్గా డైవర్ట్ చేసి పారేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అటువంటి మరి బిగ్ బాస్ ఉంది, 100 రోజుల పాటు యువకులు ఉంటారు, ఒక డన్లో ఉంటారు. మరి దానిపైన దాడి చేస్తారు, పోయి ఎందుకు చేయలేదు? బిగ్ బాస్ మీద దాడి చేయడం మీకు చేత కాదు, రేవ్ పార్టీ మీద దాడి చేస్తారు. రెండువే చేయండి. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తున్నాం, పబ్బులు అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాయి, ఊరి బయట. రాత్రి 1 గంట దాటితే యువకుల పాపం బాగా ఎక్కువ తాగి శోధన పడిపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి కార్లు ఎక్కించి ఇంటికి పంపిస్తారు.